భక్తులందరికీ స్వాగతము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. సో నిన్నటి క్లాస్లో 45th వరకు ఫినిష్ చేసాము. సో ఇవాళటి క్లాస్లో 46th నుంచి స్టార్ట్ చేస్తాము. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను శ్లోక చదవడానికి. ఎస్ మాతాజీ, ఎవరైనా చదవండి. నేను చదువుతున్నానండి. చదవండి మాతాజీ. శ్రీమద్ భాగవతం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తే సాధు కృత సర్వార్థ జ్ఞాత్వా త్వనిక్తమాత్మనః మనసా ధారయామా సురైకుంఠ చరణాంబుజం. భావం: వారందరూ ధర్మ నియమములన్నింటినీ చక్కగా నిర్వహించి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములలో సర్వులకు పరమగమ్యము యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవుని పాదములను ధ్యానించిరి. హరే కృష్ణ మాత. చాలా చాలా హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మ నియమాలు అంటే ఏంటిది? సో పాండవులు అందరూ ధర్మ నియమాలు అందరూ ఫాలో చేశారంటే ఏంటిది? ఎవరు చెప్తారు? ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చంద్రకళ మాతాజీ చెప్పండి. అంటే 4 పాదాలు ఉంటాయి కదా ధర్మానికి. ధర్మ అర్థ కామ మోక్ష పాటించటం అంటే ధర్మము నియమాలను పాటించటము అని అనుకుంటున్నాను. అవును. సో వాళ్ళు ఏంటి తెలుసా, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళలేదు. ధర్మం ఏంటిది ఉందో అదన్నీ పాటించారు. ఏంటిది? భగవంతుణ్ణి కేంద్రీకరణం పెట్టుకొని వాళ్ళ గృహస్థాశ్రమం మంచిగా చూసుకోవడము, తర్వాత ఆస్థానంలో మంచిగా ఉండడం, వేరే వాళ్ళ దగ్గర మంచిగా ధర్మానికి విరుద్ధంగా పోకుండా వేరే వాళ్ళకి మోసం చేయకుండా అట్లా ఉన్నారు అనేసి చెప్తున్నారు. సో దానివల్ల అంతా ఏది మోసం చెయ్యకుండా అదంతా చెయ్యకుండా వాళ్ళు కృష్ణుడి దగ్గరే ఉండి కృష్ణుడు చెప్పినట్లే విని, కృష్ణుడు ఏం చెప్పాడో అది వినిన తర్వాత అందుకే కృష్ణుడిని ఆ పాదాల పైన ధ్యానించే ఒక శక్తి వచ్చిందంట వాళ్ళకి అనేసి చెప్తున్నారు. సో ఇది అందరికీ వస్తుందా అనేసి ఒక ప్రశ్న. సో అందరికీ రాదు, రేర్ పీపుల్‌కి వస్తుంది. సో ఎట్లా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇప్పుడు శ్రీమద్ భాగవతము ఇప్పుడు వింటున్నారు ఎన్నో రోజులని. ఇంకా
ఇంకా మేము ఎప్పుడు స్టార్ట్ చేసామో అప్పటినింక కూడా భక్తులందరూ ఉన్నారు. సో 3 ఇయర్స్, 4 ఇయర్స్ అనుకుంటా. 4 ఇయర్స్ నుంచి వింటే వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రభుపాదులు ఏం చెప్తారంటే ఈ భాష్యంలో, మనము పోయిన జన్మంలో ఏమో ఒక చిన్న పుణ్యకార్యమో లేదా సుకృతి అని కాపాడుకొని వచ్చినప్పటి నుంచి ఆ ఒక్క సుకృతి ఇప్పుడు మనకి కృష్ణుడి పైన ధ్యానం చేయడానికి సు దారి చూపిస్తుంది అనేసి చెప్తున్నారు. ఇది అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా? అవునా కాదా? ఇప్పుడు చూడండి. ఆ! సో, ఇప్పుడు మేము ఈ ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందల ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లోనూ ఈ ఒక్క బ్రౌచర్ ఏసాం మేము. సో, బ్రౌచర్ ఏసి ఇది ఒక ఉచితమైన క్లాసు. రోజు ఆధా గంట 30 మినిట్స్ ఉంటుంది. శ్రీమద్ భాగవతం కానీ, ఫస్ట్ స్టార్టింగ్ శ్రీమద్ భాగవతమే నడిసింది. తర్వాత భగవద్గీత వచ్చింది. సో, ఇది ఉచితమైన క్లాసు. అందరూ మీకు సమయం ఉంటే 8:30కి ఫస్ట్ 8:30కి ఉండేది. ఇప్పుడు 8కి చేసాం మేము. సో, అందరికి సమయం ఉంటే రాండి అనేసి మేము చెప్పాం. సో, దాంట్లో గూడా ఎంతోమంది జ ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంతమంది దగ్గరుంది? కోట్యాది మంది దగ్గరున్నారు. ఈ ఒక్క ఇండియాలో ఎంతమంది ఉన్నారో వరల్డ్‌లో అంతమంది దగ్గర ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉంది. సో, ఆ ఇంట్రెస్ట్ అనేది ఏదో ఒక మందికే వస్తుంది. ఎవరికో ఒక్కరికే వస్తుంది. అవునా కాదా? సో, భగవద్గీతలో చెప్తారు. బహునాం జన్మనామంతి ఒక్కరికే ఎంతో 1000 మెంబర్స్‌లో ఒక్కరికే వస్తుందంట ఈ ఒక్క సుకృతి. చూడండి ఆ సుకృతి మీకందరికీ వచ్చింది. ఎంత బాగుంది కృష్ణుడిది ఒక ధ్యానం చేయడం మనకి ఒక ఆపర్చునిటీ దొరికింది అనేసి ఇక్కడ భాష్యంలో చెప్తారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవండి. 47th అండ్ 48th శ్లోక. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. శ్రీమద్ భాగవతము 47వ శ్లోకం, 48వ శ్లోకం. తదన్యోద్రిక్తాయ భక్త్యా విశుద్ధ దీషణాః పరే తస్మిన్నారాయణ పదే ఏకాంత మతయో గతిం అవాపుర్దూరవాసాం తే అసద్భిః విషయాత్మభిః విధూత కల్మాషస్థానం విరజేనాత్మవైనహి. భావం: ఈ విధముగా నిరంతరము భక్తియుత స్మరణచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకే అది లభింపగలదు. గోలోక బృందావనముగా పిలువబడు అట్టి కృష్ణ ధామమును భౌతిక భావనాయుతులైన మనుజులు ఎన్నడూనూ పొందజాలరు. కాని పాండవులు భౌతిక కల్మషము సంపూర్ణము క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. సో, ఇక్కడ ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఇక్కడ ఏం చెప్పారనేసి? ఎస్ మాత. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇక్కడ శుద్ధ చైతన్యం, శుద్ధ భక్తుడు ఆదినారాయణ శ్రీకృష్ణుడు పాండవులు భౌతిక కల్మషం లేకుండా ఆయన నిజ స్వరూపం తెలుసుకున్నారు మాతాజీ. అక్కడ వాళ్ళు ఇది భౌతికమైనది కాదు, భగవంతుడు ఆయన పూర్ణ పురుషత్వం తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు. ఓకే. ఎస్ మైథిలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్సవం. ధన్యవాద్ మాత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాతాజీ, ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత కాలము కృష్ణుడి యొక్క శరణాగతిలోనే ఉన్నారు. అలాగే అనన్య చింత అంటే ఇంకా వేరే ఎవ్వరూ లేరు వాళ్ళకి, కృష్ణుడు ఒక్కడే శరణం.
ఆయన తప్ప ఇంకా వేరే ఎవ్వరు లేరు అనే ఒక భావనతో కృష్ణుడి యొక్క సేవ చేసుకోవడం, ఆయన యొక్క శరణాగతి తీసుకోవడం చేశారు గాబట్టి, ఆళ్ళకి అంత్యకాలంలో వాళ్ళు చేసిన ఒక భౌతిక కల్మషాలేవైనా ఉంటే, అవి కూడా కంప్లీట్‌గా క్లియర్ అయిపోయాయన్నమాట. సో, అందువల్ల వాళ్ళు భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలిగారు. అది కూడా నార్మల్‌గా మనలాంటి వాళ్ళైతే శరీరం త్యజించి ఆ ఆత్మ ఒక్కటే ఎళ్ళిపోతుంది. వాళ్ళు శరీరంతో పాటు అలాగే నిజధామానికి ఎళ్ళిపోయారు. ఎందుకనేనంటే వాళ్ళు అంత ప్యూరిఫైడ్ పర్సన్స్ కాబట్టి అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ యెస్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. సో, ఇక్కడ చూసారు కదా! పాండవులు ఎంత గొప్ప భక్తులు వాళ్ళు. అందరికీ తెలుసు. సో, వాళ్ళెంత కష్టపడితేను, వస్తేను వాళ్ళు కృష్ణుడిని ఎప్పుడు మర్చిపోలేదు. అయితే మనమేం జేస్తాము? ఇప్పుడు బయట ప్రపంచంలోనే చూస్తే నేను మొన్న ఐ థింక్ లాస్ట్ ఇయరా ఏమో అనుకుంటా. నా ఫ్రెండ్ ఒకతి ఉండేది. సో, ఆ ఫ్రెండ్‌కి పెళ్ళయ్యి ఐ థింక్ 6 మంత్స్‌లో ఒక 6, 7 మంత్స్‌లో ఒక పిల్లోడు చనిపోయిండు. సో, పుట్టలేదు. కడుపులోనే చనిపోయిండు. సో, చనిపోయినప్పుడు ఆ ఫ్రెండ్ నేను క్యాజువల్‌గా ఏం పిల్లోడు పుట్టిండు అని అడగడానికి పోతే, ఆమె మాట్లాడలేదు. నన్ను బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేసేసిందంటే ఏమైంది దీనికి? ఎప్పుడు మాట్లాడేది మంచిగానే మాట్లాడేది కదా! సడెన్‌గా ఏమైంది అనేసి చూస్తే, సో, ఇంకా నెక్స్ట్ డే నాకు మెసేజొచ్చింది. నార్మల్ మెసేజ్‌లో ఏమైందంటే, "నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నా. దేవుడి పైన నాకు నమ్మకం ఎళ్ళిపోయింది. ఎందుకంటే నా పిల్లోడు చనిపోయిండు. కడుపులోనే చనిపోయిండు" అనేసి చెప్తుంది. సో, ఇది దేవుడిదా తప్పు? దేవుడు చేషిందా? లేదా మన కర్మంలో మన తలరాత ఏముందో అదే కదా రాసింది. యాజ్ యూజువల్ మన తలరాత ఏం రాషిందో అదే నడుస్తుంది ఎవరితో? దేవుడు తప్పు, దేవుడే చేశాడు, దేవుడే అంత అంటే ఇది ఆహ్, మూర్ఖులు గదా! వీళ్ళందరూ చూడండి ఎట్లా. దేవుడిని మనం చేసుకునే ఒక తప్పుకి దేవుడే ఒక కారణము అనేసి అనేస్తాం మనం. డైరెక్ట్‌గా ఎవ్వరు కారణం కాదు. దేవుడే అనేసి చెప్పేస్తాం. అయితే చూడండి మన తలరాతలో ఏం రాసిందో అదే అవుతుంది. సో, అట్లే పాండవులు ఎంత గొప్ప భక్తులవుతేను, వాళ్ళకి కష్టాలు తప్పిందా? వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారా? ఆస్థానంలో సుఖంగా ఉన్నారా వాళ్ళు? నాన్న చనిపోయారు. పెద్దనాన్న ఇల్లు నుంచి పంపిచ్చేశారు. అక్కడ ఇంటి నుంచి పంపించిన తర్వాత కూడా, ఆ ఒక్క కాడులో ఫారెస్ట్‌లో పోతేను అక్కడ కూడా నెమ్మది లేదు. అక్కడ కూడా భక్తి సేవ చేసుకుంటామంటే, అక్కడ కూడా ఏదో ఒక కష్టాలు. సో, అలా దేవుడు ఎందుకు మనకి కష్టాలనేది వస్తుంది అని చూస్తే, చూడండి దేవుడు చాలా చాలా మనల్ని ఇంకా స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలి అనేసి చేస్తాడు. సో, కుంతీదేవి ఏమంటుంది భాగవతంలో, "నాకు కష్టాలే ఇవ్వు స్వామి. ఎందుకంటే నిన్నప్పుడు నేను తెలుసుకోవచ్చు గదా!" అయితే మూర్ఖులు ఏం జేస్తారంటే కష్టాలొచ్చినప్పుడు దేవుడు లేదు, ఏమి లేదు. నేను దేవుడికి పూజ చెయ్యను, దేవుడే లేదు అనేసి చేస్తారు. ఇది చాలా చాలా రాంగ్ అని చెప్తారు. దేవుడున్నాడు. మన కర్మంలో ఏం రాసిందో అదే అవుతుంది అనుకోవాలి. సో, అలాగే ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పాండవులు చూడండి చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు కృష్ణుడు చనిపోయేది కాదు. వాళ్ళ శరీరంతోటే ఎళ్ళిపోయారని చెప్పారిక్కడ. సో, కృష్ణుడు అప్పటి వరకు ఒక ధ్యానం చేసి, తర్వాత వాళ్ళు ఆ ఒక్క శరీరంలోనే ఎళ్ళిపోయారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, భాష్యంలో ఏం చెప్తారంటే ప్రభుపాదులు సో, సనాతన గోస్వామి హరిభక్తి విలాస్‌లో ఏం రాశారంటే, ఎవరు
ఇది ట్వైస్ బోర్న్ దానికి ఏమంటారు మాతాజీ? ట్వైస్ బోర్న్ బ్రాహ్మణ. ద్విజులు మాతాజీ. ద్విజులు బ్రాహ్మణ. ద్విజులు అంటే ఏంటిది? 2 జన్మలు తీసుకున్న వాళ్ళు మాతాజీ. ఏంటిది ఆ జన్మము? ఒకటి పుట్టినప్పుడు మాతాజీ, రెండోది వాళ్ళకి ఉపనయన సంస్కారం చేస్తారు కదా, అప్పుడు ఇంకొక బర్త్ తీసుకున్నట్లు. ఇంకొక బర్త్ ఎస్. సో ఆ ఒక 2 శరీరము ద్విజులు అంటారు. సో వాళ్ళు ఎవరు చేస్తారో ఎప్పుడు చేస్తారు? ఒక గైడెన్స్ దగ్గర ఎవరు గురువులు, ఆధ్యాత్మిక గురువుల అండర్‌లో ఎవరు చేస్తారో వాళ్ళు డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు అని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకే మనకు కూడా ఇది ఎంత మంచి ఒక ఆపర్చునిటీ. మనకు కూడా జపం అనేది ఉందా? సో భాగవతం వినడం అనేది ఉందా? సో కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఎంత మంచి సులభమైన విధానం ఉంది. ఈ కలియుగంలో ఎంత కష్టమైన కాలం అవ్వని మనకి ఉందా? మనం తీసుకోవాలి కదా! సో మనమందరూ ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇక్కడ భాగవతం రోజు చదువుతున్నాం, రోజు వింటున్నాం. సో భగవంతుడి దగ్గర ఏం చేయాలంటే ఒకే ఒక ప్రార్థన చేయాలి. ఏంటిది? నేను ఈ యొక్క శరీరం వదిలే వరకు నేను ఇట్లే భాగవత కథ వినాలి, నేను జపం చెయ్యాలి అనేసి ఇదే ఒక ప్రార్థన చేయాలి ఎవరితో మనము ఆ ప్రార్థన వదిలేసి మనం వేరేదేమన్నా చేసినామనుకోండి అది ఇది కాదు అనేసి చెప్తున్నారు. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది చూడండి. నిన్న మైండ్ గురించి మనం చూసుకున్నాం. మైండు స్టేబుల్ పెట్టుకుంటే ఏదన్నా ఒక కార్యం చేయొచ్చు. ఎంత బాగుంటది కదా! సో ఎవరెవరు ట్రై చేశారు? సో మైండ్‌ని స్ట్రిక్ట్‌గా పెట్టి నేను ట్రై చేశాను. నేను ఇప్పుడు గౌరంగ్‌ని 9:30కంతా పని పెట్టేది అవుతుంది. వాడిని 9:30, 10:00 అవుతే అవి స్టేబుల్‌గా వాడి మైండ్ కూడా ఇప్పుడు పడుకోవాలి నాన్న, రేపు పొద్దుగాల మంగళారతికి లెయ్యాలంటే వాడు పడుకునేస్తాడు. అందుకే వాడిని కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. సో అది మైండ్ గురించి ఆ ఒక్క మైండ్ తర్వాత బాడీ అంతా కంట్రోల్ చేసి భగవంతుడి దగ్గర పోతే మనము కూడా పోవచ్చంట భగవంతుడి దగ్గర. ఎందుకు పోరాదు చెప్పండి? మనము కూడా సులభమైనది ఇచ్చేశారు మనకి ప్రాసెస్. ఈ భాగవతంలో ఇచ్చారు. సో ఈ భాగవతంని ఫాలో అవుతే చాలు మనం, ఇంకేమొద్దు. సో మీరెట్లా ఫాలో అవుతున్నారో నేను కూడా మీ వెనక ఫాలో అవుతూనే ఉన్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ శ్లోక 49th శ్లోక ఎవరైనా చదవండి. సో ఈరోజు ఫినిష్ చేసేస్తాం. ఓకే 3 శ్లోకాస్ ఉన్నాయి అంతే. మాతాజీ హరే ఎవరైనా కృష్ణ. నేను చదువుతున్నామ్మా. చదువుతున్నారా మ్యామ్? ఎవరైనా చదివితే నేను ఆపేస్తాను, లేకపోతే నేను చదువుతాను. నేను చదువుతాను. నేను చదువుతాను. సారీ చదవండి మాతాజీ. నేనేమన్నా చదవండి. విధిరూపీ పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః కృష్ణవేషేన తచ్చిత్తః పితృభిః సక్షయం యమౌ. తీర్థయాత్రలో నున్న విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించెను. కృష్ణ స్మరణలో మునిగి ఉన్న కారణమున అతని పితృలోక వాసులు సాదరముగా ఆహ్వానించిరి. అచ్చట అతడు తన నిజస్థానమును పొందెను.
సో విదురుడు ఎవరు? మనం స్టార్టింగ్ లో చూసాం. విదురుడు ఎవరు? మాతాజీ పాండవులకు పినతండ్రి. పినతండ్రి. ఆయన నిజ స్వరూపం ఏంటిది? యమధర్మరాజు మాతాజీ ఆయన. యమధర్మరాజు. సో ఇక్కడ విదురుడు గురించి కూడా చెప్పారు. సో విదురుడు ఏమయ్యాడని మనం కూడా తెలుసుకోవాలి కదా! ఆయన కూడా ఎళ్ళాడు. సో ఇక్కడ విదురుడు గురించి చెప్పారు పర్పోర్ట్‌లో, భాష్యంలో. విదురుడు ఎవరు కాదు, ఎవరు? యమధర్మరాజు. సో యమధర్మరాజుకి అందరికీ తెలుసు, మీరు ఆయనకి ఒక శాపం అనేది ఉంటుంది. ఆ శాపం వల్ల నువ్వు ఒక ఇక నెక్స్ట్ జన్మంలో దాసీపుత్రుడిగా నువ్వు పుడతావనేసి చెప్తారు. సో ఆ దాసీపుత్రుడిగా పుట్టిన తర్వాత కూడా మనకి ఆయన దాసీపుత్రుడవుతేను ఆయన ఒక కాన్షియస్‌నెస్, చైతన్యము చాలా చాలా అమూల్యమైనది. చాలా. ఎందుకంటే భగవంతుడి పైనే ఎప్పుడు కేంద్రీకరణంగా పెట్టారు. ఎంతోమంది ఆయనని అవమానం చేశారు. అవమానం చేశారా లేదా? దుర్యోధనుడు అందరి ముందర అవమానం చేశాడు. దాసీపుత్రువు నువ్వు. నా ఒక్క అన్నంని తిని నువ్వు పడిన్నావు అనేసి చెప్పారు. అయితే భగవంతుడిని ఎప్పుడు ఆయన వదలలేదు. తర్వాత ఇంకొక ఏం చెప్పారంటే, ఆయన ఒక్క ఉపదేశం వల్ల, ఆయన చెప్పిన ఒక ఉపదేశం ఎవరికి చెప్పారు? ధృతరాష్ట్ర వాళ్ళ అన్నగారికి చెప్పింది. వాళ్ళకి కూడా మోక్షం దొరికిందంట. చూడండి, మనం అనుకోవచ్చు ఒక్కొక్క టైంలో నేను కూడా అనుకుంటా, దేవుడికి చాలా ప్యూర్‌గా ఉండాలేమో, బ్రాహ్మణుడే వచ్చి ఉండాలి, బ్రాహ్మణుడే అన్నీ చెయ్యాలేమో అనుకునుంటే, ఇక్కడ దాసీపుత్రుడు కూడా భక్తుడవ్వచ్చంట అని చెప్తున్నాం. మనం కూడా ఇప్పుడు బయట పోయి భగవద్గీత అమ్మడానికి పోతే, ఈ యొక్క రైతు బజార్, నాకొక ఎక్స్‌పీరియన్స్ ఉంది. రైతు బజార్‌లో పోయి అమ్మడానికి పోయినాం మేము. సో, ఒక వ్యక్తి ఏమన్నారంటే, "సార్, ఇదంతా మేము చదివే వాళ్ళం కాదు సార్. బ్రాహ్మణులు వాళ్ళు చదవాలి. మేము కాదు చదవడానికి" అనేసి చెప్పారు. అయితే ఇది నియమాలు లేదు. బ్రాహ్మణులే చదవాలి, బ్రాహ్మణులే అర్థం చేసుకోవాలి, భగవంతుడిని బ్రాహ్మణులే అర్థం చేసుకోవాలి అనేది ఏం లేదు. బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు గానీ, ఎవ్వరైనా, క్షత్రియులు గానీ ఎవ్వరైనా అర్థం చేసుకొనొచ్చు అనేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవండి. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 50th శ్లోక. ద్రౌపది చ తజ్ఞానః పతినామాపేక్షతం వాసుదేవా భగవతి హే కందమతిరాపతం. అనువాదము: తన భర్తలు తనను పట్టించుకోలేదని గృహమున విడుటకు ద్రౌపది గాంచెను. ఆమె వాసుదేవుని పురుషోత్తముడైన శ్రీకృష్ణుని గురించి సంపూర్ణంగా ఎరిగి ఉండెను. ఆమె సుభద్ర ఇరువులను శ్రీకృష్ణుని అందే ఏకాంతమతులైన తమ భర్తలు పొందిన దివ్య ఫలితంనే పొందగలిగిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనము ఎవరి దగ్గరైనా బుక్ ఉందా? పర్పోర్ట్ చదువుతారా? భాష్యము ఉంది మాతాజీ. చదవండి. ఎస్. భాష్యము: ఒక్క విమానము నడుపు సమయమున ఇతర విమానము నియంత్రించుట ఎవరికి సాధ్యము కాదు. ఎవరి విమానము వారే జాగ్రత్తగా చేసుకొనవలెను. దేని ప్రమాదము సంభవించినదో అట్టి పరిస్థితుల్లో వేరెవరు సహాయమంపలేరు. అదే విధముగా జీవితాంతమున భగవద్ధామమునకు చేరలేనునచో ప్రతి ఒక్కరు ఇతరుల సహాయమునకు ఆశింపక తమ జాగ్రత్తను తామే స్వీకరించవలెను. ఆకాశమునకు ఎరుగనంత వరకే విమానం ఉందునని సహాయం లభించినట్లు గురువు, తల్లిదండ్రులు, బంధువు, భర్త మొదలగు వారు ప్రయాణము అయినప్పుడే సహాయము చెయ్యగలుగుదురు. కానీ
భవసాగరమున దాటునప్పుడు మాత్రం ఎవరి రక్షణము వారే స్వీకరించాలి. గతమునందు లభించిన ఉపదేశమును ఉపయోగమునందు పెట్టు వలన ద్రౌపది 5 భర్తలను ఒక్కరు కూడా తమతో రమ్మని ఆమెను పిలవలేదు. అనగా భర్తల ఎదురు చూడగా తన జాగ్రత్త తానే ద్రౌపది స్వీకరించవలసి వచ్చెను. తగినంత శిక్షణ ఇది వరకే పొంది ఉన్న కారణంగా ఆమె శీఘ్రముగా దేవాదేవుడైన శ్రీకృష్ణుని చరకమలమునందు ధ్యానము నిలిపెను. ఆ రీతిగా భార్యలు కూడా భర్తల మాదిరిగానే దేహము మార్పవలసిన అవసరం లేకుండానే భగవద్భావమునకు చేరగలిగిరి. సుభద్రా నామము ఈ శ్లోకంలో పేర్కొనబడిన ఆమె ద్రౌపది ఇరువులు ఒకే ఫలితమును పొందగలిగిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపిన దేహమునకు త్యజించవలసిన అవసరము వారిలో ఎవరికి కలగలేదు. హరే కృష్ణ మాతాజీ. సో ఇది చాలా చాలా ముఖ్యమైన భాష్యం. ఎంత బాగుంది చూడండి. సో మనము కూడా మన ఒక్క ప్లేన్, మన ఒక్క ఫ్లైట్, విమానంని మనమే రెడీ చేసుకోవాలి. అవునా కాదా? సో ఎవరిపైన డిపెండెంట్ అవ్వలేదు ద్రౌపది. ఎందుకంటే 5 వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఎవ్వరిని ఆశించలే ఆమ. సో వెళ్ళిపోయారు వాళ్ళందరూ 5 వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఏం చేసిందంటే భగవంతుడి పైన ధ్యానం చేయడానికి స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత ఆమె కూడా వెళ్ళిపోయింది భగవద్ధామం. సో ఇప్పుడు మనం కూడా ఫాలో చేయాలి. మనం కూడా ఫాలో చేసిన తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. ఈ ఒక్క సొల్యూషన్ ఇక్కడే చెప్పింది. మనం కూడా చేసుకుంటే మనం కూడా వెళ్ళిపోతాం అనేసి. సో లేకపోతే ఇక్కడ మళ్ళా పుట్టడము, మళ్ళా కష్టపడడము, మళ్ళా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడము, తర్వాత పెళ్లి చేసుకోవడము, పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకోవడం, అది ఇది ఇది అది అంతా అవుతుంది. సో ఇదంతా అయ్యే ఒక్క ఛాన్సెస్ లేకపోతే మనకొద్దు అండి, ఈ ఒక్క జన్మమే చాలండి, చాలు అనేసి అయిపోతే మన విమానం మనమే రెడీ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోక 51st శ్లోక ఎవరైనా చదవండి. లాస్ట్ శ్లోక అయిపోయింది ఒక చాప్టర్. నేను చదువుతాను మాతాజీ. ఎస్ మాతలు మైథిలి మాత చదువుతారా? యశ్రద్ధయైతద్భగవత్ప్రియాణం పాండో సుతానామితి సంప్రయాణం శృణోత్యలం స్వస్యయనం పవిత్రం లబ్ధ్వా హరో భుక్తిముపైతి సిద్ధిం. అనువాదం: జీవితపు చర్మగమ్యమైన భగవద్ధామమును పొందుటకై పాండవులు కావించిన మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమైనది, పవిత్రమైనది. తత్కారణమున దీనిని భక్తిపూర్వములు శ్రద్ధతో శ్రవణము చేయువారు జీవిత పరమసిద్ధి అయిన శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవను నిశ్చయముగా పొందగలరు. హరే కృష్ణ. సో మనకు కూడా ఫలితం దొరకాలా వద్దా? సో మనకి సుత గోస్వామి వాళ్ళు ఫలితం ఇచ్చేసారు. సో ఎవరు భక్తియుతంలో మనము విన్నామో మనకు కూడా ఈ యొక్క ఫలితం దొరుకుతుంది అనేసి చెప్పారు. సో ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. ఈ ఒక్క చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్ ఒక టైటిల్ ఏం మాతాజీ? మాతాజీ పరీక్షిత్ మహారాజు కలియుగంకు ప్రవేశించిన విధానం మాతాజీ. సో ఇది ఇంకా బాగుంటుంది. ఆ ఒక 3 చాప్టర్స్ చాలా చాలా బాగుంటుంది. పరీక్షిత్ మహారాజు ఎలా రియాక్ట్ అయ్యారు, సో రాజుగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నారు అనేసి మనము చూస్తాము పై వచ్చే వారంలో. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకపోతే మనము స్టాప్ చేస్తాం. ఓకే. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. 49th శ్లోకాలో ఒక డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇక్కడ ఇచ్చారు విదురుడి గురించి. ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు, దేహత్యాగం చేసి వెళ్తున్నప్పుడు పితృలోక వాసులు ఆయనను ఆహ్వానించారు అని ఇచ్చారు మాతాజీ. అంటే ఆయన పితృలోకానికి వెళ్ళారా ఫస్ట్? అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ధామానికి వెళ్ళారా? ఎలా అనేది ఇక్కడ కొంచెం డౌట్. ఎస్ మాతాజీ. ఫస్ట్ పితృలోకానికి వెళ్ళిన తర్వాత
తదనంతర ఈవెంట్ ఒరిజినల్ పోస్ట్‌కెళ్లారు. ఓకే. ఓకే. మళ్ళీ ఆయన యొక్క యమధర్మరాజ పోస్ట్‌కి ఆయన ఎళ్ళిపోయిండు. వెళ్ళిపోయారు. ఓకే. ఓకే మాతాజీ. థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ. హరే కృష్ణ. సో, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై శ్రీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.